5 నిమిషాల చపాతీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పిండి తోపేయండి, ఉప్పు వేసేయండి, నూనె కూడా వేసేయండి. తర్వాత పలపస అని పిసికి దొబ్బేయండి. పిసికేసాక మీకు ఇష్టం వచ్చినట్టు రప కొట్టేయండి. దాన్ని ఇలా అయ్యేలాగా కొట్టుకోండి. చపాతీ పిండి సైడ్కి దొబ్బేయండి. క్లీన్గా తుడచండి, లేదంటే మేము పరద కొడుతుంది. ఎర్రగడ్డలు 2, టమాటో, పచ్చిమిర్చికాయ వేసేయండి. కరివేపాకు ముఖ్యం. బిగలో మీకు ఇష్టమైన యాంగిల్లో ఇష్టంగా కోసుకో అన్నిటి, అంతే చూసుకోండి. అట్లా పోయండి. ఫైనల్గా ఇలా అయితే చాలు మనకు. ఇప్పుడు గ్యాస్ మీద బండి పెట్టేయండి, నూనె తోసేయండి, కొంచెం మిరియాలు వేసేయండి. సారీ, బై మిస్టేక్లో మిరియాలు అన్న, సాసులు వేసుకోండి. చిట్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు కరివేపాకు వేసేయండి. దాంతోపాటు ఆనియన్స్ వేసి దుబ్బేయండి. కోసుకున్న మిరపకాయలు కూడా వేసేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు తిప్పి బాగా ఏం చూడండి. కాసేపు వదిలేసి నీ రొటీన్ పని మళ్ళీ క్లీన్ చేసుకో, లేదంటే కొడుతుంది మీ మమ్మీ. తర్వాత టమాటో వేసుకో, గుడ్లు రెడీగా పెట్టుకో, కొట్టి వేసేసి ఎన్ని ఉంటే అన్ని. తర్వాత బాగా మిక్స్ చేసి ఇలా అయిపోతే చాలు, రెడీ. ఇప్పుడు చపాతీలు నీకు ఎలా కావాలో అలా దుద్ది పారే. నేనైతే నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నేనైతే రౌండ్ వీటిని దుడ్డేసిన తర్వాత పెనం పెట్టుకో, దాని మీద చపాతీ పెట్టుకో, అంటే కాల్చుకో, రెడీ. కాల్చుకున్న చపాతీని ప్లేట్లో పెట్టుకో, పళ్ళెం పెట్టుకో, తినే బ్రో, అంతే.